మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. విశాఖపట్నం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి సింహాచలం దేవస్థానంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్వామివారి దర్శనం కోసం చందనోత్సవ సందర్భంగా వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చే భక్తుల్లో మాత్రం ఈ రోజైతే మాత్రం విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వేచి ఉన్నారో 7 భక్తులపై గోడ కూలడంతో ఒక్కసారిగా మృతి చెందిన వైనం. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గోడ కట్టి అంటే ఏదో నిన్న మొన్న కాదు, 10 రోజులైందంట. రాత్రి ఒక్కసారిగా అకాల వర్షం, భీకరమైన గాలులు రావడంతో ఒక్కసారిగా గోడ కూలింది. మనం దీన్ని చూసినట్టయితే చూస్తున్నారు కదా, ఇది కట్టి మాక్సిమం 10 to 15 డేస్ లోపు అయిందంట. ఇలా పట్టుకోగానే ఇలా పడిపోతుంది. అంటే దీన్ని ఎంత స్ట్రాంగ్ గా కట్టారో మనం ఇక్కడ విజువల్ లో చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. సరే, ఏదైతేనే దీనికి కారణమైతే మాత్రం ఒక 7 మరణించడం అయితే మాత్రం చెప్పుకోవచ్చు. గోడ నాణ్యత లోపం కావచ్చు, ఇతరత్ర లోపం కావచ్చు, ఏదైతేనే 7 కుటుంబాలకి మనం విషాదం నిలిపినట్టే చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ ప్రస్తుతం ఏదైతే నైట్ తెల్లవారుజామున 3 గంటలకి సంఘటన జరిగిందో, మరి కాసేపట్లో స్వామివారిని దర్శించుకుంటాం. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పరమ పునీతులం అవుతాం అనే ఆలోచనతో 300 రూపాయల క్యూ దర్శనం సంబంధించిన లైన్ అనమాట. అది ఏంటంటే ఈ చందనోత్సవం సందర్భంగా హెవీ ఫ్లోటింగ్ ఉంటుంది అనే ఆలోచనతో రీసెంట్ గా ఒక 10 to 15 డేస్ మధ్యన ఇది నిర్మించారని అయితే ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఒక్కసారిగా గోడ కూలడంతో, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎప్పుడు చందనోత్సవం అనేసరికి విపరీతమైన ఎండ ఉంటుంది, అదే అంచనాలో మేబీ ఉండొచ్చేమో. సో ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో 7 అక్కడికక్కడ మృతి చెందారు. అదేవిధంగా క్షతగాతులు కూడా ఏవైతే ఈ ఇటుకలు ఉన్నాయో ఈ రాళ్ళు మధ్యలో ఉండిపోవడం, వాళ్ళ ఆర్తనాదాలు, మమ్మల్ని రక్షించండి మహాప్రభు, ఏం జరుగుతుంది, నిద్ర మత్తు ఒకటి, ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారని భక్తులు చెప్పుకోవచ్చు. సో మనం ఇదంతా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి 7 మృతుల వివరాలు కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్న అప్డేట్కి సంబంధించి అయితే, ఒకరు పత్తి దుర్గాస్వామి నాయుడు, మాచవరం, అంబాజీపేట, తూర్పు గోదావరి జిల్లా వాసి కాగా, ఇంకొకరు ఎడ్ల వెంకట్రావు, అడివరం, విశాఖ జిల్లాకు చెందినవారు. అదేవిధంగా కుమ్మపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు గారు, మాచవరం, అంబాజీపేట, తూర్పు గోదావరి జిల్లా. అదేవిధంగా పిల్లా మహేష్, చంద్రంపాలెం, మధురవాడ, విశాఖ. పిల్లా శైలజ, చంద్రంపాలెం, మధురవాడ, విశాఖ కాగా, పైలా వెంకటరత్నం, చంద్రంపాలెం, మధురవాడ. గుజ్జర మహాలక్ష్మి, చంద్రంపాలెం, మధురవాడ కాగా, గాయపడిన వారు కూడా చాలా మంది క్షతగాతులే ఉండొచ్చు. సో వారికి మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఆసుపత్రికి కూడా తరలించవచ్చు. ఇందులో 2 కుటుంబాల్లో చూసుకున్నట్టయితే అంతా ఒక్కసారిగా స్వామివారి దర్శనంకి ఒకరి వెనకట్ల ఒకరు ఉంటారు కాబట్టి 2 కుటుంబాల్లో కూడా అంటే ఒకే కుటుంబానికి చెందిన భక్తులు మరణించినట్టే తెలుస్తుంది. మనం అక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఒక్కసారిగా భీకరమైన గాలులు, ఏవైతే పొద్దున్న అంటే ఎవరు అనుకోని విధంగా గాలి అయితే మాత్రం ఈరోజు బీభత్సం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఈ విపత్తు కోసమా ఇంత గాలి వీచిందో అన్నట్టు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి మనం అక్కడ చూడొచ్చు, అక్కడ నిర్మించిన అంటే ఏర్పాట్లు, టెంట్లు అవి కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు గాలి ఎంత భీకరంగా వీచిందో. సో మరి కాసేపట్లో స్వామివారి దర్శనం చేసుకుందామనే భక్తులైతే మాత్రం అనంత లోకాలకి అంటే దైవ దర్శనానికి వచ్చిన వారు కానరాని లోకాలకు వెళ్ళిపోయారనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఘటన జరిగిందో వెంటనే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అప్పటికి ఆమెకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఒక ఇద్దరు క్షతగాతులు ఉన్నట్టే తెలిసింది. కానీ తర్వాత ఒక్కసారిగా ఇక్కడ జరిగిన సంఘటన చూసి మేడం కూడా విస్తుపోయినట్టయితే ప్రస్తుతం మనకైతే తెలియజేశారు. సో అదే విధంగా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ విజయనగరం ఎంపీ కలిసిట్టి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా, గంటా శ్రీనివాసరావు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఏంటి దీనికి ఏం లోపం అయింది, ఏమైనా ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఈ చర్యలు ఎవరి మీద తీసుకోవాలి ఏంటని దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. సో మనం చూసుకోవచ్చు,
ఇది ఇక్కడ నుండి స్వామివారిని దర్శించడం కోసం ఎక్కడ క్యూ లైన్ చూసుకున్నా ఇక్కడ ఒక వినిపిస్తున్న రూమర్ ఏంటంటే ఎక్కడైనా స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం తిన్నగా లైన్లు ఏర్పాటు చేయడం ఇక్కడ వాస్తుకు సంబంధించిన ప్రకారం అనేది తెలియజేస్తారు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏదైతే గోడ పడిపోయిందో ఈ గోడను మాత్రం ఒక సైడ్కు తిప్పడం వల్ల అంటే ఇది వాస్తు దోషం కారణంగా అన్నట్టు కొంతమంది కూడా వారి యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతి చెందారు. చందనోత్సవం అనేసరికి ఇంతమంది లక్షల వేలాది మంది వచ్చే భక్తుల్లో ఎన్నడూ లేదు. అంటే ఈ సింహాచలం చరిత్రకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా ఇంతమంది భక్తులు ఒక్కసారిగా మృతి చెందడం నిజంగా చాలా బాధాకరం, విషాదకరం. అయితే ఎవరైతే మృతి చెందారో వారి యొక్క కుటుంబాలకి 25 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు, అలాగే క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించి వారి యొక్క కష్ట సుఖాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని అదేవిధంగా వారికి ఎటువంటి సహాయాన్ని అందించాలన్న ప్రజాప్రతినిధులు తక్షణమే అలర్ట్ అవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అదే టెలికాన్ఫరెన్స్ జరిగిన సమయంలో ఇక్కడ జరిగిన దాని గురించి అంతా వివరిస్తూ మినిస్టర్స్ అదేవిధంగా ఎమ్మెల్యే అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకోని ఇక్కడ జరిగిన ఘటనకైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సో మనం చూడొచ్చు మట్టి పిల్లలు అన్నీ కూడా పడిపోయి అంటే స్వామివారి దర్శనంకి వెళ్ళిపోయే సమయంలో మరి కాసేపట్లో స్వామిని దర్శించుకుంటాం అనే సమయంలో ఇలా జరగడం నిజంగా బాధాకరమనే చెప్పుకోవచ్చు. సో ఏదైతే ఎప్పుడూ లేని విధంగా సింహాచలంలో కనీవిని ఎప్పుడు స్వామివారి దర్శనంకి రావడం, స్వామివారిని దర్శించుకోవడం, పరమ పునీతులు అవుతాం, మా పాపాలు స్వామివారిని దర్శనం చేసుకుంటే మా పాపాలు తొలగిపోతాయి అనే ప్రగాఢ విశ్వాసంతో వచ్చిన భక్తులు ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి. ఒకవైపు స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఒకవైపు అయితే మరోవైపు ఎప్పుడూ లేని విధంగా 7 మృతి చెందిన ఒకవైపు. సో ఇదంతా మనం ఎలా చూడొచ్చు? ఈ పాపం ఎవరిది? దీన్ని ఎవరి మీద అంటే ప్రభుత్వానిదా లేదంటే ఈ నిర్మాణం చేస్తున్న ఈ సంస్థదా? ఎవరిని చూడొచ్చు? అంటే ఇలాంటి టైంలో భక్తులు వస్తారని అధిక ఏర్పాట్లు చేసినప్పటికి కూడా ఇలాంటి విపత్తుని ఎందుకు అనాలిసిస్ చేయలేకపోయారని ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. సో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే ఇక్కడున్న SDRF బృందాలు అలాగే ఇక్కడున్న సహాయ సిబ్బంది చర్యలు కూడా చేపట్టి మరింత అప్రమత్తమే వేకువజామున 3 గంటలకే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో వారిని వెంటనే కూడా KGH తరలించడం జరిగింది. అయితే దురదృష్టకరం ఏంటంటే 7 మృతి చెందడం, ఇంకా మిగిలిన వారు కూడా అంటే ఆర్తనాదాలు, స్వామి ఏమవుతుంది దేవుడా అయ్యో దేవుడా అంటూ ఆర్తనాదాల మధ్య వాళ్ళైతే మాత్రం హాస్పిటల్కి చేరుకున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత కూడా వివరాలు తెలియజేశారు. క్షతగాతులకు కావచ్చు, మృతుల కుటుంబాలకు కావచ్చు ప్రభుత్వం వారి తరపున అండగా ఉంటుంది, వారికి ఎటువంటి సహాయాన్ని అందించడానికైనా తమ ప్రభుత్వం ముందుంటుందని అయితే ఒక ధైర్యాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఇక్కడున్న పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, సుమన్ టీవీ, విశాఖపట్నం.